కృష్ణా జిల్లా గన్నవరంలో పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సూరంపల్లి, ముస్తాబాద్, కేసరపల్లి పంచాయతీల్లో రిగ్గింగ్ ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు అక్కడున్న టీడీపీకి చెందిన యువకులు సైతం వంశీపై తిరగబట్టడంతో చేసేదేమీ లేక అతడి అనుచరులతో కలిసి పారిపోవాల్సి వచ్చింది. వంశీ ఎదురుగానే టీడీపీ అభ్యర్థి యార్లగడ్డకు స్థానికులు జైకొట్టారు. కృష్ణా జిల్లా గన్నవరంలో పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఏదైతే వంశీ బాగోతా ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ రోజు వల్లభనేని వంశీ చేసిన అరాచకాలు ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక గన్నవరం మండలం సూరంపల్లిలో వంశీపై అక్కడ కొంతమంది అనుచరులతో వచ్చి వంశీ అక్కడ హడావుడి చేసిన ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆ విజువల్స్ లో చూస్తే కనుక వల్లభనేని వంశీ ఏదైతే సూరంపల్లి వచ్చి అక్కడ ఒక బూత్ లో మొత్తం కూడా బెదిరిద్దామని చూశారు. కానీ అక్కడ టీడీపీ ఎవరైతే ఉన్నారో స్థానిక ఇద్దరు ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్, మాజీ ట్యాంక్ ప్రెసిడెంట్ యార్లగడ్డ వంశీ ముందే జైకొడతం కూడా జరిగింది. ఎందుకంటే వంశీ అక్కడ వాళ్ళందరినీ అడ్డుకోవాలని లేదా అక్కడ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి కూడా ఆ రోజు ప్రయత్నం చేసినట్టు జరుగుతుంది. ఏదైతే సూరంపల్లి పోలింగ్ బాగా జరుగుతుందన్న విషయం తెలుస్తున్న వంశీ అక్కడికి చేరుకుని అక్కడ తన ప్రతాపం చూద్దామని ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ స్థానిక ఎంపీటీసీ కావచ్చు లేకపోతే వార్డు మెంబర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వంశీని ఏదైతే అక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా మొత్తం కూడా తెరమి కొట్టిన పరిస్థితి విజువల్స్ లో చూడొచ్చు. ఎందుకంటే వంశీ గొడవకి దిగడంతో సూరంపల్లిలోని గ్రామస్తులంతా ఒక్కసారిగా వంశీపై తిరుగుబాటు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక వంశీకి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా ఆయనకు అనుకూలంగా పరిస్థితి లేకపోవడంతో కూడా అందరూ కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గన్నవరం మండలం సూరంపల్లి, ముస్తాబాద్, కేసరపల్లి మేజర్ పంచాయతీలో ఓట్ల రిగ్గింగ్ ప్రయత్నాలు అయితే వంశీ చేసినట్టు కూడా ఇలాంటి దృశ్యాల వల్ల మనకు అర్థమవుతుంది.